ఇంతకుముందు చేసినవన్నీ కమర్షియల్, ఒక రకమైన కమర్షియల్ సినిమాలు. మీరంతా ఒక స్టైల్లో చూపించబోతున్నారు. ఎప్పుడైనా పాత తారక్ ఇందులో కనబడడానికి ట్రై చేశారా? ఇది చేద్దామండి, ఇది చేద్దామండి, ఇలా చేద్దామండి అని ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయా? కొన్నిసార్లు నిజం చెప్తే అబద్ధం ఉంటుంది, కానీ నిజంగా తరపి ట్రై చేయాలి. అంటే తన ముందు చెప్పడమే నాకు క్లియర్గా ఒక విషయం మొత్తం వెరీ క్లియర్ అనమాట. ఏంటంటే మీరు నా కోసం కథ రాయకండి, మీ కథ రాస్తేనే అదో క్యారెక్టర్ అవ్వాలి. అది మీరు చూసే టెంపర్ నుంచి కూడా చేంజ్ కనిపిస్తుంది తనలో. ఏంటంటే ఒక సినిమా తనకున్న ముందున్న సక్సెస్ చూడండి, అన్నీ సూపర్ కమర్షియల్ సినిమాలన్నీ, కానీ టెంపర్ యాక్చువల్ తను ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు టెంపర్ అనే కథ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తను ఒక నెగిటివ్ క్యారెక్టర్ హీరోది, పోలీస్ క్యారెక్టర్ నెగిటివ్ది, అంటే ఏదో కొత్త విషయం చేయాలి నేను. మేబీ హీస్ గెటింగ్ బోర్డ్ ఆఫ్ సంథింగ్, ఏదో కరెక్ట్గా తెలియదు, తన సైకాలజీ ఏంటో తెలియదు, కానీ తను ఆలోచిస్తున్నారు. కానీ మాత్రం ఒక విషయం మాత్రం వెరీ క్లియర్ అన్నమాట. నాకు చెప్పిన మాత్రం మీ సినిమాలో నేను క్యారెక్టర్ కావాలి, నా కోసం మీరు కథ రాయకండి అని సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్. సో నాకు కూడా స్వేచ్ఛ జరిగింది అప్పుడు, ఇంకా నా ఇష్టం అన్నట్టు. అందుకే తను ఎప్పుడు కూడా క్యారెక్టర్ ఎక్స్క్రీడ్ అవ్వాలని కూడా నేనే కొన్ని చోట్ల కొంచెం చేయొచ్చు, నువ్వు పర్లేదు, మేబీ అది ఒక చోట నేనే కావాలని అడిగాను. లేదండి ఇది వద్దు అంటే లేదు చేయండి, మళ్ళీ తారక్ కనిపించాలి అని. అది ఎక్కడ అంటే చివరిలో మొత్తం రివీల్ చేసేటప్పుడు మన కృష్ణమూర్తిని జీరో చేయాలి అని హీరో మాట్లాడతాడు. అవును, స్ట్రాంగ్గా గట్టిగా అరుస్తూ మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు నేనే కావాలని ఇదొక్కటి మాత్రం నాకు చేద్దాం, ఇది ఏదో ప్లానింగ్ కాబట్టి ఈ క్యారెక్టరేషన్ సపరేట్గా ఉంటుంది అది అని, అది మాత్రం నేను చేయించాను అంతే. నేను మర్చిపోయాను, అది ఎందుకు మర్చిపోయాను అంటే ఆ సీన్ తీస్తున్న రోజు నాకు అర్థమైపోయింది ఇది ఉండదు అని. సో నేను ఎప్పుడు ఎడిటింగ్ కూడా చేయలేదు ఆ సీన్ నేను.